హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డే 2 టెస్ట్ మ్యాచ్ డే 2 అయిపోయేసరికి ఇండియా వచ్చేసి 218 రన్స్ లీడ్లో అయితే ఉండడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఎవరంటే మాత్రం కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్. వాళ్ళిద్దరూ ఆడిన పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అసలు చాలా డేస్ తర్వాత, అంటే సెనా కంట్రీస్లో పర్ఫార్మెన్స్ చూస్తే కనుక చాలా డేస్ తర్వాత ఇండియా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఇంత బిగ్ రన్స్ చేయడం అనేది అయితే చూసాము. 172కి అసలు ఒక్క వికెట్ కూడా పడలేదు. 2 సెషన్స్ ఏదైతే ఇండియా బ్యాటింగ్ వచ్చిందో 2 సెషన్స్లోనూ అసలు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అండ్ మనం చూసుకున్న జైస్వాల్ చూసుకున్నా, కేఎల్ రాహుల్ చూసుకున్నా అయితే అద్భుతమైన బ్యాటింగ్ చూడడం జరిగింది, మంచి టెక్నిక్ చూడడం జరిగింది. ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. 100 పార్ట్నర్షిప్ అయినాక ఒక గల్లీకి అయితే ఒక క్యాచ్ వెళ్ళడం జరిగింది స్లిప్లో, అండ్ ఆల్సో ఒక రన్అట్ కొద్దిగా ఆఫ్ ఛాన్స్ అనొచ్చు. అదొక్కటి తప్ప చూస్తే కనుక మిగతాదైతే చాలా సాలిడ్గా ఆడారని చెప్పొచ్చు. అండ్ డే 1 వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, జైస్వాల్ 0కి అవుట్ అయినప్పుడు జైస్వాల్ గురించి చెప్తూ, జైస్వాల్ అవుట్ అవ్వకుండా ఉంటే మాత్రం ఇండియా ఒక పెద్ద స్కోర్ చేస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గిల్ లేడు, రోహిత్ లేడు, టాప్ ఆర్డర్ భారం మొత్తం జైస్వాల్ అని ఉంది. ఎందుకంటే కోహ్లీ మనకు తెలుసు ఫామ్లో లేడు, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వస్తున్నాయి కాబట్టి జైస్వాల్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ది బిగ్ ఇన్నింగ్స్ కొట్టే సత్తా కూడా జైస్వాల్కి ఉంది. ఒకవేళ అవుట్ అవ్వకుంటే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేది. ఒక 170, 180 బిగ్ స్కోర్ కొట్టగల సత్తా జైస్వాల్కి ఉంది అని 0కి అవుట్ అయినప్పుడు చెప్పడం జరిగింది నిన్నటి వీడియోలోనే. అండ్ ఇప్పుడు చూస్తే కనుక అదే ప్రూవ్ చేస్తూ జైస్వాల్ అయితే అద్భుతంగా ఆడడం అనేది జరిగింది. 90s దగ్గర ఉన్నాడు. అండ్ రేపైతే సెంచరీ ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసుకుంటాడు. అండ్ మనం చూసుకున్న కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పవచ్చు. క్లాసిక్ కేఎల్ రాహుల్ ఏదైతే 2018 ఎంత డిటర్మినేషన్ అయితే చూపించిందో, ఆప్షన్ ఉంది, ఆప్షన్ ముందు తను మళ్ళీ ఒక ఫామ్లోకి రావడం చాలా పాజిటివ్ అని చెప్పవచ్చు. ఆప్షన్ తన ప్రైజ్ కూడా దగ్గర 2 to 4 crores ఎక్కువనే వెళ్ళే అవకాశం ఉంది. టీమ్స్ కూడా లుక్ చేసే అవకాశం ఉంది. ఒక ఆప్షన్ రీసెంట్ ఫామ్ చూస్తే కనుక మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో అయితే కేఎల్ రాహుల్ కనిపిస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్కి, చాలామందికి కేఎల్ ఫ్యాన్స్ అందరికీ అయితే చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళిద్దరు ఆడిన విధానం చూస్తే మాత్రం చాలా 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 నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. అండ్ ఆల్సో ఎవరైతే మ్యాచ్ని చూడకుండా ఏదన్నా పని మీద వర్క్ మీద ఉండి సడన్గా ఓపెన్ చేస్తే ఇండియా 100-0 అంటే ఇదేమన్నా అంటే రెయిన్ పడుతూ ఏదైనా పాత మ్యాచ్ వేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు ఇండియానే ఆడేదా అని అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇండియా అయితే ఆడుతుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్, మనమైతే ఇప్పుడు 218 లీడ్లో ఉన్నాం. ఖచ్చితంగా ఇండియా 400+ లీడ్ని అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాత్రం నేను డిస్ప్లే చేస్తాను చూడండి. పిచ్ వచ్చేసి ఫస్ట్ డేకి వచ్చేసి గ్రాస్ ఉండేది, టింజ్ ఆఫ్ గ్రాస్ ఉంది. సో బౌలర్లకి ఎక్కువ హెల్ప్ అయిందని చెప్పొచ్చు. వెదర్ కండిషన్ కొద్దిగా యాడెడ్ వాళ్ళకి బౌలర్స్కి అడ్వాంటేజ్ అవ్వడం వల్ల ఇండియా 150కి అయిపోయింది. అండ్ మనం చూసుకున్న వాళ్ళు 7 వికెట్ కోల్పోయారు. అండ్ మనకు చూసుకున్న 67గా 7 వికెట్స్ కోల్పోయి సెకండ్ డేకి బ్యాటింగ్ వచ్చినప్పుడు 3 వికెట్స్ దగ్గర వాళ్ళు 30 రన్స్ యాడ్ చేశారు. మిచెల్ స్టార్క్ అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. సో ఏంట్రా లీడ్ మొత్తం వెళ్ళిపోతుంది, మనం ఒక 70 అట్లా లీడ్ తీసుకుంటాం మనకు కాస్త 48 వరకు వచ్చేసింది. బట్ ఈ పిచ్ మీద 48 లీడ్ కూడా మంచి లీడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు హైయెస్ట్ స్కోరే 41 కాబట్టి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తోటి బ్యాటింగ్ చేస్తున్నట్టు అయిపోయింది ఇండియా. 48 లీడ్ తోటి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం గుడ్ అనిపించింది. బట్ మిచెల్ స్టార్క్ బ్యాటింగ్ అప్పుడే అర్థమైంది పిచ్ నుంచి ఎట్లాంటి మనకి చూసుకున్న మద్దతు లేదనిపించింది. డిస్ప్లే చేస్తాను చూడండి. సేమ్ ఫస్ట్ రోజు చూసుకుంటే ఇంత గ్రీన్ టింజ్ ఉన్న కాస్త కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చేసింది. మనకు చూసుకుంటే కనుక గ్రీన్ అయితే లేదు కాబట్టి బ్యాటింగ్కి ఎక్కువ సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ కండిషన్స్ని అయితే మంచిగా అర్థం చేసుకొని ఇద్దరు బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ అయితే మంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా ఆడారు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా తన టెంపరమెంట్ చూపించాడు. అండ్ జైస్వాల్ ఏదైతే
ఆ షాట్ కట్ చేస్తూ తను అవుట్ అయ్యాడు. ఆ షాట్ని కంట్రోల్ చేసుకొని మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. మనకి ఇండియా చూసుకుంటే కనుక మంచి స్టార్ట్ అయితే వచ్చింది. 20-30 రన్స్ చాలా 5-6 ఓవర్స్లోనే వచ్చేసినాయి. సో అక్కడ జైస్వాల్ చూస్తే కనుక లెగ్ సైడ్ ఒకటి కొట్టాడు షాట్, మిడ్ ఆన్ ఒక కట్ చేశాడు. అద్భుతంగా అనిపించింది ఆ షాట్ అయితే. అక్కడి నుంచి ఇండియా మంచి డామినేషన్ అయితే చేయడం జరిగింది. మనం చూసుకుంటే కనుక కమిన్స్ అండ్ బౌలర్స్ దగ్గర అయితే అసలు వాళ్ళ దగ్గర ఆన్సరే లేదనిపించింది. ఎందుకంటే లబుషేన్ని కూడా ఫాస్ట్ బౌలింగ్ చేయించారు అండ్ హెడ్ తోటి కూడా ఒక ఓవర్ వేయించినట్టుంది. సో వాళ్ళు బౌలింగ్ చూస్తే కనుక అసలు ఇక్కడ కూడా వాళ్ళకైతే అసలు వీళ్ళని ఎట్లా అవుట్ చేయాలి అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. స్లెడ్జ్ చేయలేరు వాళ్ళు. ఫస్ట్ డే చూసుకుంటే కనుక వాళ్ళు అసలు చాలా సైలెంట్గా ఉన్నారు. సెకండ్ డేకి కొద్దిగా స్టార్ట్ చేశాడు మిచెల్ స్టార్క్ అండ్ బట్ ఇండియన్ బ్యాటర్ల దగ్గరకు వచ్చి స్లెడ్ చేసేంత లేదని చెప్పొచ్చు. బట్ ఇండియన్ బ్యాటర్స్ అయితే అద్భుతమైన స్టార్ట్ని అయితే ఇచ్చారని చెప్పొచ్చు. చాలా డామినెన్స్ సిచ్యువేషన్లో ఉంది. ఇక్కడి నుంచి ఇండియా మంచి లీడ్ తెచ్చుకోవాలా. థర్డ్ డేకి వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ వచ్చే అవకాశం ఉంది. బట్ బ్యాటింగ్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి థర్డ్ డే కూడా మనం మొత్తం ఆడేసేయాలి. ఇంకా 2 days ఉన్నాయి కాబట్టి 2 daysలో అవుట్ చేయొచ్చు. బట్ 400-450 లీడ్ వస్తే కనుక మంచి లీడ్ అని చెప్పొచ్చు. దానికంటే తక్కువ వస్తే 400 కంటే తక్కువ వస్తే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న బ్యాటింగ్ సిచ్యువేషన్ ప్రకారం అయితే అంత గొప్ప అంటే మళ్ళీ ఆస్ట్రేలియా ఫైట్ బ్యాక్ కూడా చేయొచ్చు. ఫస్ట్ వికెట్కి ఒక 100+ పార్ట్నర్షిప్ వస్తే కనుక మళ్ళీ మనం ఒక చూసుకుంటే కనుక మళ్ళీ ఒక ట్రబుల్ అనేది చూడాల్సి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇండియా వచ్చేసి 400 లీడ్ వరకు వెళ్ళాలి. తొందర వికెట్స్ పడొద్దు అండ్ కోరుకుంటానా నేనైతే కేఎల్ రాహుల్ అండ్ వీళ్ళు ఒక 10 overs ఫస్ట్ 10 overs కొద్దిగా మంచిగా ఆడగలిగితే కానీ వికెట్ పడకుండా మళ్ళీ ఇండియా పుంజుకొని సేమ్ మళ్ళీ ఒక లంచ్ మనకి చూసుకుంటే టీ టైం వరకైనా సరే మంచి లీడ్ని తీసుకుంటే కనుక నాకు తెలిసి థర్డ్ డే మొత్తం ఇండియా ఆడడానికి చూడాలి. సో అప్పుడు కనుక 4th and 5th డేస్కి కొద్దిగా కష్టమే అవకాశం ఉంది. అండ్ మన పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక అందరూ మీడియా అండ్ మనకి బర్త్ స్టార్ట్ చూసి కనుక అందరికీ ఒక ఫాల్స్ మనకి మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. టాస్ గెలిచిన ఫస్ట్ టీమ్సే ఇక్కడ గెలిచే యావరేజ్ కూడా ఎక్కువ ఉందని వాళ్ళు ఒక టాక్టిక్గా రావడం అనేది అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మాత్రం సెకండ్ డేకి పేస్ పెరుగుతుంది, బ్యాటింగ్కి ప్రాబ్లం అవుతుంది అన్న సిచ్యువేషన్ కాడ ఇండియా మంచి బ్యాటింగ్ చేయడం అండ్ పిచ్ నుంచి కూడా అంత గొప్ప మద్దతు అయితే లేదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు థర్డ్ డే పిచ్ కూడా సేమ్ ఇది విధంగా ఉంటుంది. 4th and 5th అంత గొప్ప బ్యాటింగ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఇండియా యూజ్ చేసుకోవాలి. సో ఇండియా ఇక్కడ కనుక థర్డ్ డే మొత్తం ఆడి ఒక 400+ పెడితే కనుక మంచి విన్ అయితే ఇండియా చేయబోతుంది. ఒక డామినెన్స్ తోటి ఇండియా గెలిస్తే కనుక ఈ సిరీస్ మంచి స్టార్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా బ్యాక్ ఫుట్లోకి మనకు ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సిరీస్ని గెలిచి ఇండియాకైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను. అండ్ మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అటాక్ తోటి సెకండ్ మ్యాచ్కి రావాలనుకుంటున్నాను. డే 2 వరకు వచ్చేసి అయితే ఇండియా ఫుల్ డామినెన్స్ అయితే చూపించింది. అండ్ డే 3లో ఏమనుకుంటున్నారు, ఇండియా ఎంత స్కోర్ చేయబోతుంది, ఎంత లీడ్ ఇండియా కోసమో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.